మొక్క నిండుగా రోజాలు ఇలా రావడానికి మనము ఏ విధంగా సాయిల్ మిక్సింగ్ చేసుకోవాలి, ఎలాంటి ఎరువులు ఇవ్వాలి, ఇలా పూలు గుత్తులుగా రావడానికి మనం తీసుకున్న కేరింగ్ ఏంటి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఇక్కడ మనకు కాశ్మీర్ రోజాలే కాదు, చిట్టి రోజాలు కూడా గుత్తులు గుత్తులుగా పువ్వులు వచ్చాయి. ఆల్రెడీ నేను కాశ్మీర్ రోజా ఒకసారి అయితే కటింగ్ అయితే చేసేసాను. ఇక్కడ మళ్ళీ మనకు బంచెస్ లాగా చిట్టి రోజాలు అయితే వచ్చేసాయి. ఇవి ఇంత గుత్తులుగా రావడానికి నేను ఏం చేశాను అనేది మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్. నిండుగా రోజాలే కాశ్మీర్ రోజాలు కొమ్మలు కూడా వంగిపోయేంతగా గుత్తులు గుత్తులుగా పూసాయి. వీటికి సపోర్ట్గా నేను కర్రలు అయితే పెట్టాను. అలాగే కొమ్మలకి అన్ని వంగిపోతుంటే తాళ్ళ సహాయంతో అన్ని కూడా కట్టి పెట్టానండి. చూడండి, కొమ్మకే 4-5 పువ్వులు అయితే వచ్చాయండి. దానివల్ల కొమ్మలు కూడా వంగిపోయే విధంగా ఉన్నాయి. వచ్చిన పువ్వులు కోస్తూనే ఉన్నాను, అయినా కూడా పువ్వులు వస్తూనే ఉన్నాయి. చూడండి, ఏ కొమ్మకు చూసినా ఈ కొమ్మకు అసలు చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఈ మొక్కలకి ఎలాంటి కెమికల్ మందులు వేయలేదండి. ఫ్లవరింగ్ కోసము ఆర్గానిక్గా మనము బనానా ఫెర్టిలైజర్స్ ఇచ్చాము. అలాగే ఎగ్ సెల్స్ వేసాను. అలాగే నేను రీసెంట్గా వచ్చి కాల్షియము ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లు వేసానండి. ఇంత గుత్తులుగా ఫ్లవరింగ్ అయితే వచ్చేసింది. చాలా అందంగా ఉన్నాయి. నేనైతే ఎక్కువ బనానా ఫెర్టిలైజర్స్ అలాగే ఎగ్ సెల్స్ మాత్రమే ఇస్తూ ఉంటాను. వాటరింగ్ అనేది ఖచ్చితంగా డైలీ వాటరింగ్ అనేది ఇవ్వాలి మొక్కలకి. అప్పుడే మనకు మొక్క హెల్దీగా ఉంటుంది, ఫ్లవరింగ్ కూడా ఫుల్గా ఉంటుంది. ఈ కాశ్మీర్ రోజా మొక్క ఎక్కువ ఎండలో లేకుండా మీడియంగా ఎండ ఉండేటట్లు చూసుకోవాలండి. అలాగే కొమ్మలు వీటికి కట్ చేస్తున్నట్లయితే మొక్క బుషీగా వస్తుందండి. అలాగే మనం కొత్త చిగుర్లు ఉండే చోటల్లా మనకు మొగ్గలు అనేది స్టార్ట్ అవుతాయి. ఈ మొక్కకి మనం కొద్దిగా ఫెర్టిలైజర్ ఇచ్చామంటే మొక్క నిండుగా పువ్వులు ఉంటాయండి. చాలా అందంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక కొమ్మకి ఎన్ని పువ్వులు ఉన్నాయో, నేను ఏ కొమ్మ పట్టుకున్నా కూడా 5-6 పువ్వులు అయితే ఉన్నాయి. చూడండి, కొమ్మలు కూడా వంగిపోయే విధంగా ఉన్నాయి. ఇక్కడ నేను ఒక్కో కొమ్మ పువ్వులు ఉండే కొమ్మకి పక్కన ఉండే కొమ్మ సపోర్ట్గా పెడుతున్నానండి. ఈ రోజా మొక్క గురించి అయితే ఆల్రెడీ నేను వీడియోలు చేశానండి. మొక్క కటింగ్ చేయడం కానీ అలాగే వీటికి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా వీడియోస్ అయితే చేశాను. ఈ రోజా మొక్కకి పువ్వులు అయిపోతూనే నేను కొమ్మలు అనేది కట్ చేస్తూ ఉంటానండి. అప్పుడే మనకు ఎక్కువ కొమ్మలు అలాగే బుషిగా రావడం వల్ల పువ్వులు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు మా పాత వీడియో చూసినట్లయితే నేను ఏ విధంగా మొక్కల కొమ్మలు అనేది కట్ చేస్తాను అనేది మీరు ఒకసారి చూడొచ్చు. చూడండి, ఇవన్నీ పింక్ కలర్లో ఆకులు ఉన్నాయి కదా. ఈ విధంగా మనకు కొత్త చిగుళ్ళు వచ్చేసి మొగ్గలు అనేది స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ నేను మొక్క మొదట్లో ఎగ్ సెల్స్ అలాగా బనానా పీల్స్ ఇలా వేసాను కదా. ఇవన్నీ కూడా 10 days 15 days ఒకసారి నేను మట్టిని అనేది కలిదిప్పుకుంటానండి. అప్పుడు అంతేకాదండి, 2 monthsకి ఒకసారి మనం ఆవు పేడ మొక్కకి ఇచ్చామంటే మొక్క చాలా బాగా హెల్తీగా ఉంటుంది. మొక్కలు కుండీలో నాటుకునేటప్పుడు 1 yearకి ఒకసారి మట్టిని చేంజ్ చేస్తూ ఉండాలండి. ఇలా మట్టి చేంజ్ చేసేటప్పుడు మట్టిలో కొద్దిగా కోకోపీటు అలాగే ఎర్రమట్టి కొద్దిగా ఆవు పేడ ఇలా 3 మిక్స్ చేసి మొక్కకి మనము రీపాట్ చేసుకున్నామంటే మొక్క చాలా కాలం మనకు హెల్తీగా వస్తుందండి. ఇలా మీరు మట్టిని ఏ విధంగా చేంజ్ చేయాలనేది మీకు తెలియకపోతే నేను ముందు వీడియో అయితే చేశానండి. ఇలా మట్టిని కుండీలో ఉండే మొక్కల్ని ఏ విధంగా రీపాటింగ్ చేసుకోవాలో అయితే వీడియో చేశాను. తప్పకుండా అది చూసారంటే మట్టిని ఏ విధంగా మీరు రిపోర్ట్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, నా దగ్గర ఎగ్ సెల్స్ కానీ బనానాలు ఉన్నప్పుడు ఈ విధంగా మొక్క దగ్గర అయితే నేను ఈ విధంగా వేసేస్తూ ఉంటానండి. ఇవి నేను 10 days 15 daysకి ఒకసారి మట్టిలోని ఇవన్నీ కలిపుకున్నట్లయితే మట్టిలోకి ఇవి డైల్యూట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ నేను ఈ మొక్కలకైతే మొత్తం ఫ్లవరింగ్ తీసేసి ఇది రిపోర్టింగ్ అయితే చేసుకున్నానండి. మీకు ఆ క్లిప్ అయితే నేను చూపిస్తాను. ఈ రోజా మొక్కకి ఫ్లవర్లన్నీ తీసేసాను. అలాగే మొక్కని రిపోర్టింగ్ అయితే చేసుకున్నాను. రిపోర్టింగ్ చేశాక పక్కన నా దగ్గర చిట్టి రోజాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఫ్లవరింగ్ లేదు. చూడండి, నేను రిపోర్ట్ చేశాక మొక్కకి ఎంత ఫ్లవరింగ్ ఉందో మీకు చూపిస్తాను. ఇలా రిపోర్టింగ్ చేసుకునే వీడియో అయితే నేను ఆల్రెడీ ముందు చేశాను, ఒకసారి అది చూడండి. ఇక్కడ చూడండి, నేను రిపోర్టింగ్ చేసుకున్నాక చిట్టి రోజాలు ఏ విధంగా వచ్చాయో మొత్తం గుత్తులు గుత్తులుగా వచ్చాయండి. మొగ్గలు అయితే ఒక కొమ్మకి 15 ఫ్లవర్స్ దాకా వచ్చాయి. 15 కాదు, ఇంకా ఎక్కువే ఉంటాయి. చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చాయో. ఒక్క సింగిల్ కొమ్మకి ఇన్ని ఫ్లవర్లు అయితే వచ్చాయి. మీరు కూడా మీ దగ్గర ఉన్న రోజా మొక్కలకి ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోండి. చాలా బాగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఇలా ఫ్లవరింగ్ వచ్చే టైంలో కొద్దిగా ఫెర్టిలైజర్ కానీ ఆవు పేడ అలా ఇచ్చారంటే మొక్క నిండుగా ఫ్లవరింగ్తో పాటు పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి. చూడండి, ఒక్క కొమ్మకి ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో.
ఇక్కడ చూడండి చిట్టి రోజాలు నేను రిపోర్టింగ్ చేసుకున్నాక ఎంత గుత్తులుగా వచ్చాయో. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఇలా పెద్ద కుండీల్లో మొక్కలు నాటుకునేటప్పుడు కుండీ వెయిట్లెస్గా మనం సాయిల్ని ఏ విధంగా మిక్సింగ్ చేసుకోవాలనేది కూడా వీడియో చేశానండి. మనం ఈజీగా ఇంత పెద్ద కుండీ అయినా కూడా ఎత్తగలుగుతాము. మన ఛానల్లో ఈ మొక్క స్టార్టింగ్ పెట్టినప్పటి నుంచి కూడా మనకు ఫుల్ ఫ్లవరింగ్తోనే ఉందండి. మీరు పాత వీడియోలు చూసినట్లయితే ఈ మొక్క గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.